నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. జగన్ సర్కార్కు సమ్మెల పోటు తగులుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ సర్కార్పై ముప్పేట దాడి మొదలైంది. అసంతృప్తి వర్గాలన్నీ ఏకమైనట్టుగా అటు మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తూ ఉండడంతో సర్కార్కు తలనొప్పులు తప్పడం లేదు. ఈ కార్మికుల సమ్మె అటు రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ విపక్షాలు కూడా మద్దతు తెలుపుతూ ఉండడంతో ఈ అంశాలు పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటున్నాయి. మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు ఎందుకు సమ్మె చేస్తున్నారు? కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనా? సమ్మెలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమా? అసలు ఏపీలో కార్మిక సంఘాలు ఎందుకు రోడ్డెక్కుతున్నాయి? ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో పట్టణాలు, నగరాలు ప్రస్తుతం కంపు కొడుతున్నాయి. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయి. అదేంటి, పారిశుద్ధ్య కార్మికులు ఏమయ్యారనుకుంటున్నారా? అదే గత 12 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టడం. ప్రభుత్వం కార్మికులకు మధ్య చర్చలు, డిమాండ్ల మాటేమో కానీ మా పరిస్థితి ఏంటి అని ప్రజలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోవడంతో ఈ కంపు భరించలేకపోతున్నామంటూ వాపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నా కార్మికుల సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఈ కంపు నుంచి బయటపడేనంటూ జనమే మొత్తుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో సమ్మెల కాలం నడుస్తోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒక్కొక్క వర్గం ఆందోళన బాట పడుతోంది. ఒకరి తర్వాత ఇంకొకరన్నట్లు సమ్మె బాట పడుతుండటంతో సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఒకవైపు ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతుండగానే మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఏపీ మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ విభాగాల కార్మికులు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేయడం, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ ఇవ్వడం, క్యాబ్ డ్రైవర్లకు 18,500, మున్సిపల్ సిబ్బందికి 26,000 జీతం తదితర డిమాండ్లపై పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం విధులకు హాజరు కాకుండా ఎక్కడి వాహనాలను అక్కడ యార్డుల్లో నిలిపేశారు. డిసెంబర్ 26 నుంచి కార్మికులు ఆందోళన బాటపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లలో పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయటం, నియామకాల్లో వెయిటేజ్ మార్కులు కేటాయించడం, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, వాహనాల పనితీరును మెరుగుపరచడం, చేసే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం వంటి డిమాండ్లున్నాయి. ఈ డిమాండ్లపై పారిశుద్ధ్య కార్మిక సంఘాలతో ప్రభుత్వం 2 సార్లు చర్చలు జరిపింది. కానీ అవి ఫలప్రదం కాలేదు. దీంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని స్మార్ట్ సిటీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కంపు కొడుతున్నాయి. అక్కడ మున్సిపాలిటీ చెత్త వాహనాల విజిల్ గత 10 రోజులుగా వినిపించటం లేదు. చెత్తను తీసుకెళ్లే వాహనాలు వీధుల్లో కనిపించటం లేదు. దుర్గంధం రోజురోజుకి పెరుగుతుండటంతో పాటు ప్రతి వీధి మూలల్లో చెత్త పేరుకుపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము, మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మేము రోడ్ల పాలైపోయాము. మమ్మల్ని పర్మిట్ చేసేదాకా మా పోరాటం మాకు సాలం జీతాల వల్ల మాకు ఇది ఇబ్బంది అయిపోతూ ఉంది. ఏది కొనలేకుండా ఉన్నాం, ఇంటి బాడిగలు కట్టుకోలేకుండా ఉన్నాం. అందుకని జగనన్న, మీరు మమ్మల్ని పర్మిట్ చేసేదాకా మా పోరాటం ఆగదు, మమ్మల్ని పట్టించుకోండి. జనవరి 2న సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రుల బృందం చర్చించింది. ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్,
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కార్మికులకు బేసిక్ పే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఒకవేళ మున్సిపల్ కార్మికులకు బేసిక్ పే చెల్లిస్తే ఇతర శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 90,000 మంది సిబ్బంది కూడా ఇదే డిమాండ్ చేస్తారని ఏపీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్మిక సంఘాల నాయకులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేతనానికి సంబంధించిన డిమాండ్ను నెరవేర్చలేమని కార్మిక సంఘాల ప్రతినిధులకు మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను సీఎం జగన్కు మరోసారి వివరించి జనవరి 12 లేదా 17న మరోసారి చర్చించాలని మంత్రుల కమిటీ తెలిపింది. మున్సిపల్ కార్మికులను సమ్మె విరమించాలని కోరామని, వారి డిమాండ్లలో కొన్నింటికి జీవోలు విడుదల చేయాలని నిర్ణయించామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మరికొన్ని అంశాలపై మరోసారి చర్చలు జరపాలని, అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరినట్లు చెప్పారు. సమ్మె కారణంగా ఇబ్బందులున్న చోట ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోస్టర్, పీఎఫ్ ఖాతాల వంటి అంశాలను పరిష్కరిస్తామని, మిగిలిన ఇతర డిమాండ్లపై మరోమారు చర్చలు జరుపుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. తమ డిమాండ్లపై కార్మిక సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేటు పార్టీలతో చెత్తను క్లీన్ చేయించే ఏర్పాట్లు చేస్తున్నారు. చర్చలు చాలా సంతృప్తికరంగా, ముఖ్యంగా వారి ఆశించిన స్థాయి మేరకు ప్రభుత్వం కూడా అనేక విషయాల మీద అనుకూలంగా స్పందించి కొన్ని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడం, మరికొన్ని వాటి మీద చర్చించడం జరిగింది. చర్చల తర్వాత ప్రధానంగా కొన్ని జీవోలు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దానికి చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఇవి కాకుండా ఇంకా ఒకటి రెండు దీర్ఘకాలికంగా అడుగుతున్న విషయాల మీద కూడా జీవో వాటి మీద చర్చ జరుపుతామని కూడా తెలియజేసుకుంటూ సంతృప్తికరంగా ఈ యొక్క చర్చలు సఫలమయ్యాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. పుర ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని, ప్రభుత్వంతో సహకరించాలని, ముఖ్యంగా సమ్మెను విరమించాలని చెప్పి విజ్ఞప్తి. ప్రభుత్వ వైఖరితో విసుగు చెందిన మున్సిపల్ కార్మికులు కార్మిక సంఘాల మద్దతుతో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా వినూత్న నిరసనలకు శ్రీకారం చుడుతున్నారు. పలు పట్టణాల్లో కార్మికులు భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సచివాలయ ఉద్యోగులతో పారిశుద్ధ్య పనులు చేయించడానికి అధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కార్మికులు పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకుని కమిషనర్ కాళ్లు పట్టుకున్నారు. తమ పొట్ట కొట్టొద్దని కనికరించాలని వేడుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రైవేటు వాహనాలు, వ్యక్తులతో చెత్తను తరలించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దురుసుగా వ్యవహరించారు. ప్రజలు ఫిర్యాదు చేశారు. వారి బాధ చూడలేక చెత్త తరలిస్తుంటే ఇలా చేయడం సరికాదని ఎమ్మెల్యే మండిపడ్డారు. తమ విధులు ప్రైవేట్ వ్యక్తులతో చేయిస్తే మా గోడు వినేదెవరో చెప్పాలని కార్మికులు వాపోయారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మహిళా కార్మికులను వైకాపా నాయకులు ఈడ్చుకెళ్లారు. పలుచోట్ల తాత్కాలికంగా సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్త తరలించటానికి సిద్ధమవగా కార్మికులు అడ్డుకుంటున్నారు.
ఆ రోజు మాకు మరమతిప్పును మాట తప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాకు ఇవన్నీ వర్తించవా, ఆనాడు ఎలక్షన్ లో మీరు ఇవన్నీ మాకు వర్తించమని ఆ రోజు చెప్పలే. కానీ ఈ రోజు మాత్రము నేను మడమతిప్పును మాట తప్పనని ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మీరు ఏ పథకాలు హామీలు ఇచ్చినారో ఆ పథకాల్లో ఒక్కటి కూడా చెల్లలేదు, ఒకటి అమలు కాలేదు. మాకు ప్రజలు మేము కాదా, మా ఓటుతో మీరు ఎక్కలేదా సీట్లు, మేము ఓట్లు వేస్తే ఈ రోజు మీరు సీట్లు ఎక్కారు. అదే మాకు ఇవన్నీ అమలు చేయమని అడిగితే ఈ రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విభజనగా పాలిస్తున్నారు మీరు. ఇందుకు ఈ సమ్మెను ఇంకా మరింత ఉధృతంగా చేస్తామే గానీ అంతవరకు దీన్ని ముగించేదే లేదు. మరోపక్క డిమాండ్ల సాధనకు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె ఉధృతం చేయడంతో అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని వారికి హెచ్చరికలు చేస్తున్నారు. కార్మికుల ఇళ్లకు వెళ్లి నోటీసులు అతికిస్తున్నారు. సమ్మెలో పాల్గొన్న వారికి జీతాలు చెల్లించేది లేదని నో వర్క్ నో పే అంటున్నారు. పొర నగరపాలక సంస్థ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతూ ఉద్యోగులు విధులకు ఆటంకం కల్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పలుచోట్ల మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని కార్మికులను బెదిరిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ నగర పరిధిలోని పిఎంపాలెంలో సమ్మెను భగ్నం చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. చెత్త తరలింపు వాహనాలు తీసుకెళ్తుండగా మనస్తాపానికి గురైన చిన్న అనే కార్మికుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు అప్రమత్తమై నిప్పంటించుకోకుండా అడ్డుకున్నారు. అస్వస్థకు గురైన అతణ్ణి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఇలా కార్మికుల ఆందోళనలు, అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె మాత్రం కొనసాగుతూనే ఉంది. బర్నింగ్ పాయింట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.